వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాసం పెట్టడానికి కూటమి పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయంట. ఇక మోషన్ రాజు గారికి మండలి చైర్మన్ పదవి నుంచి ఆయన్ని దించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా నమ్మిన బంటుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మోషన్ రాజు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. 2022లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు ఎమ్మెల్సీగా. అంటే ఇంకొక 2 ఏళ్ల పాటు ఆయన పదవీ కాలం ఉండటంతో మరి శాసన మండలి చైర్మన్గా ఆయన దింపకపోతే ఎవరైతే ఇటీవల కాలంలో రాజీనామాలు చేసినటువంటి 5 ఎమ్మెల్సీలు ఉన్నారో వారి రాజీనామాని ఇంతవరకు ఆయన ఆమోదిస్తున్న పరిస్థితి లేదు. వారు కోర్టులకు వెళ్ళారు, కోర్టు మెట్లెక్కారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా నిర్ణయం తీసుకోవాలి త్వరగా అని చెప్పింది. అయినా శాసనమండలి చైర్మన్ గారు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇన్ని ఇబ్బందులు కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది శాసనమండలి చైర్మన్ గారి వల్ల అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి కావటం, ఇప్పుడు ఆయన కనుక ఎమ్మెల్సీలని రాజీనామా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళేవాళ్ళు, టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వారి ప్లేస్లో కొత్తగా ఎమ్మెల్సీలు ఆ పార్టీల నుంచి వారు అవ్వటమా లేకపోతే ఇంకా వేరే ఎవరన్నా అవ్వటం అనేది కూటమి పార్టీలు జరుగుద్ది. అంటే వైసీపీ బలం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇరుకాటను పెట్టడానికి కూటమి పార్టీలని జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి ఒక గేమ్, పొలిటికల్ గేమ్ శాసన మండలిలో, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఉదాహరణ చూస్తే జయమంగళం వెంకటరమణ గారు కానీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, కర్రి పద్మశ్రీ గారు కానీ, పోతుల సునీత గారు కానీ, సో మరి రాజశేఖర్ గారు కానీ, ఇలా వీళ్ళందరూ రాజీనామాలు చేసి కూర్చున్నారు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి. మరి వారు రాజీనామాని యాక్సెప్ట్ చేయట్లేదు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యొద్దని చెప్పారు. చేయకుండా ఉంటే, మీరు ఇలాగే స్టిక్ ఆన్ అయి ఉంటే వచ్చే ఎన్నికల్లో మోషన్ రాజు గారు వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానని హామీ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు అనే చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాలు. అదేవిధంగా మోషన్ రాజు గారిని కూడా మళ్ళీ ఎమ్మెల్సీని చేసి వైసీపీ వస్తే మంత్రివర్గంలో తీసుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చారనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాలు నడుస్తుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మోషన్ రాజు గారు తన నిర్ణయాలని తీసుకుంటున్నారనేటువంటి వాదన బలంగా రాజకీయ వర్గాల్లో వినపడతా ఉంది. శాసనమండలి సభ్యుడు నాకొద్దు ఈ శాసనమండలి సభ్యత్వం, నేను రాజీనామా చేస్తున్నాను అని వారంతటికి వారు రాజీనామా చేసినప్పుడు శాసనమండలి చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయాలి. అంటే ప్రజల డబ్బుల్ని జీతాలుగా తీసుకునే శాసన మండలి శాసన సభ్యులైనా వారు మాకొద్దు, మేము తీసుకోవట్లేదు, మాకు ప్రజల డబ్బులు జీతాలుగా కూడా మాకు అవసరం లేదు, మాకు ఈ శాసన మండలి సభ్యత్వం మాకొద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళు రాజీనామాలు చేస్తే మీకేంటి యాక్సెప్ట్ చేయకపోవడానికి మీకున్న ప్రాబ్లం ఏంటి? అంటే మీరు మీ అధినేతకి ఆయన నిర్ణయాలకు అనుగుణంగా కదా మీరు పనిచేస్తుంది, మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే సో ఇప్పుడు ఒకటే ఫైనల్గా కూటమికి ఉన్నటువంటి ఆప్షన్, మోషన్ రాజు గారిని శాసన మండలి చైర్మన్ పదవి నుంచి దించి వేయకపోతే ఆయన ఈ పదవిలో కొనసాగినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మాటే చెల్లుబాటు అవుతుంది మండలిలో కూడా. సో మండలిలో ఆయన చైర్మన్గా ఉన్నంతకాలం వైసీపీకి అనుకూలంగానే ఉంటారు అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. కాబట్టి రేపు మార్చిలో జరిగేటువంటి శాసన మండలి సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి, ఆల్రెడీ కూటమి కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇప్పుడు ఈ రాజీనామా చేసిన 5 ఎమ్మెల్సీలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే మంత్రులు వస్తారు. వీళ్ళందరి బలంతో మరి కొంతమందిని అవసరమైతే వైసీపీ నుంచి వారికి బలం సరిపోకపోతే ఎమ్మెల్సీలని వారికి అనుకూలంగా మార్చుకొనైనా సరే అవిశ్వాస తీర్మానం పెట్టి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారిని పదవి నుంచి దింపితే తప్ప, ఆ కుర్చీ నుంచి ఆయన్ని తప్పిస్తే తప్ప కూటమి పార్టీలు అనుకున్నది మండలిలో జరిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చింది తెలుస్తుంది. కాబట్టి మోషన్ రాజు గారికి గడ్డు కాలం రాబోతోంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలు ఉన్నాయి.
మోషన్ రాజు గారు ఓ దళిత నాయకుడు. ఇప్పుడు ఆయన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించి ఆయన్ని పదవి నుంచి తప్పిస్తే, ఆ వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా వాళ్ళు కూటమి పార్టీలు కాలిక్యులేట్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆయన కుర్చీలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మరొకరికి ఈ కూటమి పార్టీ అవకాశం ఇస్తే, సో బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఈ కూటమి పార్టీల నుండి తెలుస్తుంది. సో మొత్తానికి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు చేరువవుతున్నా కూడా శాసన మండలిలో మాత్రం వైఎస్ జగన్ తన బలమైనటువంటి ముద్రను వేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మోషన్ రాజు గారు కూడా నమ్మకంగా వైసీపీ అధినేతకి నమ్మకంగా ఉన్నారని చెప్పొచ్చు. సరే ఈ రూమర్సా లేకపోతే ఇంకేంటి అనేది అనుకుంటే మోషన్ రాజు గారు వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని, మోషన్ రాజు గారిని క్యాబినెట్లో తీసుకుంటానని సాధారణంగా ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఆయన ఎమ్మెల్సీ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ అవ్వాలి, మంత్రి అవ్వాలి ఆయనకుంటుంది. వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళ వారసుని కుమార్తె, కుమారుడు ప్రమోట్ చేసుకోవాలి, ఏ నాయకుడికైనా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తల ఉంచకుండా, ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మోషన్ రాజు గారు 19 నెలల పాటు ఈ కుర్చీలో కూర్చొని కూటమి పార్టీలకి ఆయన కొరకరాని కొయ్యగా మారారంటే నిజంగా ఇక్కడ ఆయన కమిట్మెంట్ని, ఆయన స్థిరత్వాన్ని అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా కూటమి పార్టీలు, అధికార పార్టీ పక్షాలు తమ నిర్ణయాన్ని ఈజీగా అమలు చేయాలంటే శాసన మండలిలో తమ మనిషి, తమ పార్టీకి చెందిన వ్యక్తి, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉంటే తప్ప ఆ పరిస్థితి లేదనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో అవిశ్వాస తీర్మానం మండలి చైర్మన్ గారి మీద పెట్టి ఆయన్ని దించాలనేటువంటి ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి అవిశ్వాసంలో నెగ్గేది ఎవరు, మరి మోషన్ రాజు గారి కుర్చీ మరి ఇంకెన్ని రోజులు ఆయనకు ఉంటుంది అనేటువంటిది చూడాలంటే ఈ శాసన మండలి సమావేశాలు రేపు మార్చి మరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి వారం కానీ రెండో వారంలో కానీ. సో మరి అప్పుడు మండలి చైర్మన్ గారికి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఏ మేరకు కూటమి పార్టీలు ఎగ్గుతాయో వేచి చూద్దాం.